హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, సండే స్పెషల్ రెసిపీ కొర్రమీను చేపతోటి ఎగిరే కాకుండా చేపల పులుసుని కూడా చేసుకుంటారు. మరి ఈ కొర్రమీను చేపల పులుసుని ఎలా చేసుకోవాలో ఇప్పుడు నా స్టైల్లో చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ కొర్రమీను చేపల పులుసుని ఎలా చేసుకోవాలో చూసేద్దామా? మరి ముందుగా కేజీన్నర కొర్రమీను చేప ముక్కల్ని మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. తరువాత కొద్దిగా పసుపు మరియు కళ్ళుప్పును వేసుకుని బాగా రుద్దుకుని తెల్లని వాటర్ వచ్చే వరకు నీట్గా వాష్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఒకవేళ స్కిన్ అక్కర్లేదు అనుకుంటే తీయించేసుకోండి. తరువాత ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ చేప ముక్కల్లో 2 టేబుల్ స్పూన్స్ కారం, 2 స్పూన్స్ కళ్ళుప్పు, అలాగే ఒక చిన్న టీ స్పూన్తో 2 టీ స్పూన్స్ పసుపు మరియు ఒక చిన్న టీ గ్లాసుతో 1 గ్లాసు గాను నూనెను వేసుకుని చేప ముక్కలకు బాగా పట్టించుకుని మ్యారినేట్ చేసుకుని ఉంచుకోవాలి. ఈ విధంగా చేప ముక్కల్లో ఉప్పు కారం వేసుకుని పట్టించుకోవటం వలన చేపల పులుసు మరింత రుచిగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఏ టైప్ చేపల పులుసు చేసినా సరే ముందుగా నేను ఈ విధంగా మ్యారినేట్ చేసుకుని ఉంచుకుంటాను. అప్పుడే పులుసు టేస్ట్ బాగుంటుంది. తరువాత 125 గ్రాముల చింతపండుని ముందుగా వాటర్లో నానబెట్టుకుని నానిన తరువాత రసం తీసుకుని ఉంచుకోవాలి. ఇలా వాటర్లో ముందుగా నానబెట్టుకోవటం వలన రసం త్వరగా వస్తుంది. ఒకవేళ మీరు పులుపు కొంచెం తక్కువగా తినేవాళ్ళు అయితే ఒక 20 గ్రాములు తగ్గించి వేసుకోండి. తరువాత చేపల పులుసును వండుకోవడానికి వీలుగా ఉండే ఒక వెడల్పాటి పాత్రను తీసుకుని పాత్ర అడుగు భాగంలో నూనెను రాసుకోవాలి. ఈ విధంగా నూనెను రాసుకోవటం వలన మసి త్వరగా వదులుతుంది. తరువాత కట్టెల పొయ్యిని వెలిగించుకుని పాత్రను పెట్టుకోవాలి. పాత్ర లైట్గా హీట్ అయిన తరువాత 1.5 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 స్పూన్ మెంతులను కూడా వేసుకుని డ్రైగా వేయించుకోవాలి. మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా డ్రైగా వేగిన తరువాత రోటిలో వేసుకుని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్ ఏమైనా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి, వీడియో తీసి పెడతాను. ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా చేసుకున్న తరువాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత ఇదే రోటిలో ఒక 250 గ్రాముల చిన్న ఉల్లిపాయలను ఒలుచుకుని వేసుకోవాలి. 3/4 స్పూన్ జీలకర్ర, అలాగే 2 అంగుళాల అల్లం ముక్క మరియు ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని కచ్చబచ్చగా రుబ్బుకోవాలి. ఫ్రెండ్స్, వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయటం లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చూడటానికి ముందుగా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వలన నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఉల్లిపాయ పేస్ట్ని ఈ విధంగా కచ్చబచ్చగా రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి కట్టెల పొయ్యి మీద చేపల కూరను వండుకునే పాత్రను పెట్టుకోవాలి. పాత్ర కొద్దిగా వేడెక్కిన తరువాత ఒక చిన్న టీ గ్లాసుతో 1.5 గ్లాసు గాను నూనెను వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తరువాత 1/2 స్పూన్ మెంతులను వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలి. తరువాత రోటిలో కచ్చాబచ్చాగా రుబ్బుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ త్వరగా వేగటానికి సరిపడా కళ్ళుప్పును వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ కొద్దిగా వేగిన తరువాత ఒక పెద్ద టమాటాను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఇప్పుడు ఈ టమాటా ముక్కలను కూడా బాగా మగ్గించుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్టు మరియు టమాటా ముక్కలు బాగా వేగిన తరువాత మనం ముందుగా తీసుకుని ఉంచుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత గరిటెతో ఈ విధంగా ఒకసారి కలుపుకుని 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకుని మూత పెట్టుకుని మరిగించుకోవాలి. మూత తీసుకుని పులుసు ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్న చేప ముక్కలను మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా సైడ్ బై సైడ్ పరుచుకోవాలి. ఇలా పరుచుకోవటం వలన మనం సర్వింగ్ చేసుకున్నప్పుడు ముక్క విరిగిపోకుండా వస్తుంది. ఈ విధంగా అన్ని చేప ముక్కలను వేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్న గిన్నెలో ఒక చిన్న టీ గ్లాసు వాటర్ వేసుకోవాలి. తరువాత ఒకసారి గరిటె పెట్టకుండా మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకుని
మూత పెట్టుకుని మీడియం మంట మీద 20 నుంచి 24 నిమిషాల పాటు మరిగించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకుని చేప సొనను వేసుకోవాలి. అలాగే మనం ముందుగా చేసుకుని ఉంచుకున్న మసాలా పౌడర్ 1.5 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. మరియు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని గరిటె పెట్టకుండా మరొకసారి మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకుని మూత పెట్టుకోవాలి. 10 పచ్చిమిరపకాయలను మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఘాటు పెట్టుకుని వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ పేస్ట్ని ఫ్రై చేసుకున్నప్పుడు కానీ చింతపండు రసం మరుగుతున్నప్పుడు కానీ వేసుకోవచ్చు. ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఫ్రెండ్స్, నాకైతే ఉప్పు కారం తగ్గింది అనిపించింది కాబట్టి ఇంకో స్పూనున్నర కారం, కొద్దిగా కల్లుప్పు మరియు కొత్తిమీరను వేసుకుని కలుపుకోవాలి. చివరిగా మూత తీసుకోవాలి. ఆయిల్ ఈ విధంగా పైకి తేరి పులుసు ఈ విధంగా దగ్గర పడిన తర్వాత చివరికి ఇంకొంచెం కొత్తిమీరను చల్లుకుని పొయ్యి మీద నుంచి దించేసుకోవాలి. చేపల పులుసు ఎప్పుడైనా సరే వేడివేడిగా తినటం కన్నా మన్నాడు తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేడి వేడి అన్నంలో చేపల పులుసుని కలుపుకుని ముక్కని పెట్టుకుని తింటే టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది. ఫ్రెండ్స్, నేను ఈ చేపల కూరలో వేసుకున్న ఉప్పు, కారం, పులుపు, మసాలా పౌడర్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. నేను చేపల పులుసుని నేను చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బై బై ఫ్రెండ్స్.